హైదరాబాద్ ను మరోసారి వాన ముంచేసింది. అమీర్పేట్, పంజగుట్ట, చిలకలగూడ సహా పలు ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోయింది. సిటీ మొత్తం భారీ వర్షం దంచికొట్టింది. పటాన్ చెరువు, బిహెచ్ఎల్, సేర్లింగంపల్లి, చందానగర్, మియాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. రోడ్లపై వర్షపు నీటితో వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. అమీర్పేటలో తాజా పరిస్థితిని మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు చాలా చోట్ల రోడ్లపైన వరద నీరు స్తంభించిపోయింది. ప్రధాన జంక్షన్ అయినటువంటి హైదరాబాద్ నగరంలోని అమీర్పేట్ జంక్షన్లో ఉన్నాం. అమీర్పేట్ జంక్షన్లో కొన్ని లక్షల మంది రాకపోకలు సాగిస్తుంటారు. అయితే మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం మొత్తం కూడా ఇది అమీర్పేటలో ఉన్నటువంటి బస్ స్టేషన్, బస్ షెల్టర్. ఇది ఇలా 2 బస్ షెల్టర్లు కూడా నిలబడడానికి కింద అనుకూలమైన పరిస్థితి లేదు. కింద మొత్తం కూడా చెరువు మాదిరిగా తయారైంది. ఒక చిన్నపాటి చెరువు మాదిరిగా తలపిస్తుంది. మొత్తం కూడా ఈ ప్రాంతం ఎక్కడికక్కడ వాటర్ స్టాగ్నేట్ కావడంతో రాకపోకలు లెఫ్ట్ సైడ్ చూస్తే మొత్తం కూడా ట్రాఫిక్ చాలా నిదానంగా సాగిపోతుంది. గంటలో సాగాల్సిన ప్రయాణం ఎక్కడికైనా అంటే గమ్యస్థానానికి 10 నిమిషాల్లో చేరుకోవాల్సిన గమ్యస్థానానికి గంట సమయం పట్టే సిచ్యువేషన్ కనిపిస్తుంది. బికాజ్ ఆఫ్ ఇక్కడ మెయిన్గా వాటర్ జామ్ కావడంతో, స్టాగ్నేట్ కావడంతో ట్రాఫిక్ మొత్తం కూడా అంతరం ఏర్పడుతుంది. మోకాటి లోతు నీళ్లు ఈ విధంగా ఉండడంతో ఈ మార్గం నుంచి రాకపోకలు సాగించడానికి వాహన చోదకులు భయపడుతున్నారు. దానికి ప్రధాన కారణం మ్యాన్ హోల్స్ ఎక్కడుంటాయో, ఏ మ్యాన్ హోల్స్లో మూతలు ఓపెన్ అయి ఉంటాయో, ఎలాంటి ప్రమాదం పంచుకొని వస్తుంది భయంతో ఈ ప్రాంతం నుంచి రాలేకపోతున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ చూడొచ్చు, మీరు చెప్పండి, మీరు ఏకంగా కింద ఉండాల్సిన వాళ్ళు పైకి ఎక్కినారు ఎందుకోసం? వర్షం పడ్డది, చాలా డ్రైనేజ్ సిస్టమ్ క్లీన్ ఉన్నట్టుంది, కానీ ఇప్పుడు ఎక్కువ పడ్డది కాబట్టి చాలా ఉంది. కొంచెం క్లీన్ చేస్తే అయిపోతుంది అంటుంది మొత్తం. ఈ ప్రాంతంలో ప్రతిసారి కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందా? అంటే నార్మల్గా ఇక్కడ హెవీ రెయిన్ పడ్డది అనుకోండి, నాన్ స్టాప్గా వాటర్ అనేది జామ్ అయిపోతుంది ఇక్కడ. అందుకే ఇప్పుడు చాలా వాటర్ ఉన్నాయి కాబట్టి నేను కూడా టేబుల్ పైన నిలబడ్డా. చాలామంది ఇక్కడ బస్ స్టాప్లో నిలబడలేక, కింద నిలబడలేక పైనుంచి రాకపోకలు సాగిస్తున్నారు. మనం కళ్ళ ముందర సిచ్యువేషన్ చూడవచ్చు. అంటే ఇక్కడ వరద ఇంపాక్ట్ నడి రోడ్డు పైన, అమీర్పేట జంక్షన్ నడి రోడ్డు పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉందో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ ఈ బస్ స్టాప్లో ఇక్కడ మొత్తం కూడా అమీర్పేట్ జంక్షన్లో వరద నీరు మొత్తం కూడా స్తంభించిపోవడంతో బస్ స్టాపులు జలమయమైపోయినాయి. ఇక్కడ ప్రయాణికులు ఈవెన్ నిలబడడానికి కూడా చోటు లేని సిచ్యువేషన్ వచ్చిందంటే అంత దౌర్భాగ్య పరిస్థితి. హైదరాబాద్ మహానగరంలో దాదాపు 143 వాటర్ స్టాగ్నేట్ పాయింట్లు ఉన్నట్టుగా గుర్తించారు. అందులో ప్రధానమైన వాటర్ స్టాగ్నేట్ పాయింట్ ఇది. ప్రతి సంవత్సరం వర్షం వచ్చిన ప్రతిసారి కూడా వరద నీరు ఇక్కడ స్తంభించిపోవడం, రాకపోకలకు ఇబ్బంది కలగడం, ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడడం వంటి సమస్యలు యథావిధిగా సాగుతున్నాయి. అయితే ఈ వరద నీరుని మళ్లించడానికి ఇక్కడ మ్యాన్ హోల్స్ లాంటివి ఏర్పాటు చేసి, అంటే పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడంలో మాత్రం అధికార యంత్రాంగం విఫలమవుతుందనే చెప్పొచ్చు. దీంతో ప్రతిసారి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారు హైదరాబాదీలు. ఇకనైనా కూడా ఈ ప్రాంతంలో వరద నీరు స్టాగ్నేట్ కాకుండా పూర్తి స్థాయి శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ శ్రీధర్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.